ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. By prayer and supplication with thanksgiving, let your requests be made known unto God. Philippians chapter 4 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతోను నాతోను మనతోను మరి ప్రతి ఒక్కరితోనూ దినవాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి. చూడండి, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు తెలియజేస్తున్నాడండి. దేవుడు తెలియజేసిన మాటలను ఆ యొక్క జనాంగానికి దేవుడు ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయమని ఆ యొక్క ప్రజలకు తెలియచేస్తున్నాడు. చూడండి, ఎంత చక్కని దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క మాటలను మర్చిపోకుండా తాను ఎంతగానో దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ఉంటూ దేవునికి ప్రార్థించే విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, మనము ప్రార్థించాలి దేవునికి ప్రతిరోజు. మన యొక్క పరిస్థితులను బట్టి కానీ, మన యొక్క రోజును ఆశీర్వదించమని, మన ప్రయాణాల్లో కానీ మన దేవుడు దయచేస్తున్నటువంటి ఆ యొక్క భోజన పదార్థముల బట్టి మనం కృతజ్ఞత పూర్వకంగాను విజ్ఞాపన పూర్వకంగాను మనం ప్రార్థించాలి. అటువంటి ప్రార్థనాయుతమైన జీవితాన్ని మన జీవితాలలోనూ ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, సాధారణంగా మనుషులైనటువంటి వారు అవసరానికి దేవునికి ప్రార్థిస్తారే కానీ ఆ అవసరం తీరిన తర్వాత దేవునికి కృతజ్ఞత పూర్వకంగా కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. అటువంటి మనుషులు కూడా ఈ నేటి సమాజంలో కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రతి విషయంలో నందు నీకు ఏ సమస్యను బట్టి ఉందో నీవు ప్రార్థించు, నీవు వాటికి తగ్గ ఫలితమును దేవుడు దయచేస్తానంటున్నాడు. అలాగే కృతజ్ఞత పూర్వకంగా కూడా మనస్ఫూర్తిగా కలిగి ఉండమంటున్నాడు. చూడండి, దేవుడు మన జీవితంలో కానీ ఏదైనా అద్భుతమైన కార్యం మనం జరిగిస్తే ఎంతో సంతోషిస్తాం, ఆనందిస్తాం, కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటాం. కానీ మంచిదే, మనము దేవుని పట్ల కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఆ యొక్క విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనాయుతమైన ఆయుధాన్ని కూడా మన జీవితంలో ఉంటే గనక మన జీవితంలో కూడా ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఎన్నో రక్షణలు, ఆ యొక్క ఓర్పును మన జీవితంలో దేవుడు దయచేస్తాడు. కనుక వీటన్నిటిని బట్టి మన సమస్యలనేమి, మన యొక్క ప్రతి దాని గురించి మనం దేవునికి తెలియజెప్తాం. నువ్వు ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అయినా పర్లేదు, దేవుని యందు నీవు మనసులో ప్రార్థించు. దేవుడు తప్పకుండా హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు గనుక తప్పకుండా సహాయం దయచేస్తాడు, తోడుగా ఉంటాడు. కనుక ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య, నీ బంగారు పాదమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు పరిశుద్ధుడు అయిన దేవ ప్రభువా, మీకు ఎన్నో వందనాలను, ఎన్నో స్తుతులు స్తోత్రాలను మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎవరైతే నాయన నీవు చెప్పినటువంటి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన కానీ కృతజ్ఞత పూర్వకం కలిగి ఉండే ఆ యొక్క హృదయాన్ని ప్రభువా, మేము నీకు ఏదైతే తెలియజెప్పాలని విన్నపములు మా ఎడల మేము కలిగి ఉన్నామో దేవా, నీకు తెలియచెప్పుకునే అటువంటి జ్ఞానము దయచేయండి ప్రభు. మంచి మనస్సును మాకు ఇవ్వండి ప్రభువా. నీ ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండే ఆ యొక్క స్వభావమును మేము కలిగి ఉండాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని మా జీవితంలో మేము అలవరుచుకునే కృప మాకు దయచేయండి నాయన. ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారి జీవితాలను ఫలభరితంగా మార్చండి నాయన. నీవే వాక్కు ద్వారా మాట్లాడండి నాయన. వారి జీవితాలను సరిచేయండి దేవా. ఎందరైతే కన్నీరు కారుస్తున్నారు, ఎందరైతే మరి నీకు ప్రార్థించుకుంటున్నారు ప్రతిరోజు దేవా, ఆ ప్రార్థనలన్నిటికీ నీవు జవాబును దయచేయమని కోరుతున్నాం. నీవే సహాయకర్తగా నిలబడమని కోరుతూ ప్రార్థనలో ఎందు ప్రభు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతి కుటుంబాల్లోనూ, ప్రతి వ్యక్తిగత జీవితాలలోనూ నీవు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.